హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖ నుంచి అయితే ఫారెస్ట్ రేంజర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే వచ్చేసింది. సో దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి, ఎనీ డిగ్రీ ఉన్నా కూడా. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీని గురించి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇటువంటి న్యూ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. సో ఏదైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఉన్నాయో దానికోసం రిలీజ్ చేసేసారు. సో దీనికి మీరు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ వచ్చేసరికి 18 to 30 years లోపు ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ కూడా మనకి 48,000 నుంచి అయితే పే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం అప్లికేషన్ డేట్స్ చూసుకోవచ్చు. 15th April నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నవి. May 5th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటి యొక్క లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ వచ్చేసరికి టోటల్ 37 వేకెన్సీస్ ఉన్నవి. అవి కూడా మనకి జోన్ వైజ్గా డివైడ్ చేసేసారు. సో ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు. మనకి మీరు ఎవరైనా కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తుంటారో అది కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్లో అయితే ఇచ్చేసారు. లైక్ ఎవరైతే అగ్రికల్చర్లో కానీ, బొటానీలో కానీ, కెమిస్ట్రీలో, కంప్యూటర్ సైన్స్లో కానీ, అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటనరీ సైన్స్, జువాలజీ, ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో సో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేస్తున్నా కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. దాని తర్వాత మనకి ఇక్కడ వీళ్ళు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతున్నారు. సో ఎవరైతే మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి హైట్ వచ్చేసరికి 163 centimeters ఉండాలి. అండ్ 4 hours మనకి 25 kilometers అయితే వాక్ చేసే విధంగా ఉండాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 150 centimeters, 4 hours 16 kilometers అయితే సో వాకింగ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రిక్వైర్మెంట్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి సో జాబ్లో సెలెక్ట్ అవ్వాలంటే. సో ఇక్కడైతే మనకి ఒక టేబుల్ ఇచ్చేసారు. సో ఏ కేటగిరీకి ఏ జోన్స్లో వేకెన్సీస్ ఉన్నవో అని చెప్పి సో క్లియర్గా ఒక టేబుల్ ఇచ్చేసారనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో అక్కడ జోన్ వైజ్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామ్. టోటల్ వచ్చి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. సో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఫారెస్ట్రీ వీటి మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో రిజల్ట్కి సంబంధించి సిలబస్ కూడా కింద మనకి క్లియర్గా ఇచ్చేసారు. సో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మెయిన్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి 600 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో జనరల్ ఇంగ్లీష్, తెలుగు, సో జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఫారెస్ట్రీ సో వీటి మీద అయితే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా మనకి సో ప్రిలిమ్స్ అండ్ అలాగే మెయిన్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు ఈ పోస్టులకి. ఏవైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో సో వాటికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చేసారు. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు. సో ఈ పర్టికులర్ సిటీస్లో అయితే మనకి సో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. దాంతోపాటు మనకి 120 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. సో జనరల్ క్యాండిడేట్స్ అందరికీ. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వారందరూ ఉన్నారో సో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదనమాట. జస్ట్ 120 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేస్తే సరిపోతుంది. సో ఎవరైతే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారో అప్లై చేసుకోవడానికి వాళ్ళకి ఏంటంటే 120 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్, 250 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్స్ అండ్ అలాగే అప్లికేషన్ ఫీజ్ అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మెయిన్ రిటన్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో అప్లికేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో 15th April నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా సో రిమైండ్ చేసుకొని అప్లై చేసుకోండి.
సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. సో మీకోసం అయితే ఇటువంటి న్యూ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.